నమస్తే. రాష్ట్రంలోని కొన్ని కాలేజీలు, ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజీలలో సర్టిఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విషయం మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే గోకరాజు లైలావతి ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికెట్ల విషయంలో ప్రత్యేక కథనం రావడం జరిగింది. మరి గోకరాజు విషయంలో చాలా సందర్భాల్లో, ఇవి ఒక్కటే కాకుండా చాలా సందర్భాల్లో కూడా గోకరాజు రంగరాజు కాలేజీలు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తున్నటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు. ఆ కాలేజీలలో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ అటు అధ్యాపకులకు వేతన సంఘ జీతాలు చెల్లించడం లేదు, ఇటు విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందించడంలో విఫలం అవడం, అంతేకాకుండా వారికి కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదు అని చెప్పేసి ఆ కళాశాల యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. మరి ఆ కళాశాల పైన వచ్చినటువంటి కథను ఒకసారి మనం చూసినట్టయితే, ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే సర్టిఫికెట్లు ఇస్తాం, లేకుంటే విద్యార్థులే పూర్తి ఫీజు కట్టి తీసుకెళ్ళాలి. గోకరాజు లైలావతి కళాశాల యాజమాన్యం తీరు, ఇబ్బందులు పడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళలేకపోతున్నామని ఆవేదన, చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు. ఇది గోకరాజు లైలావతి కాలేజీలో వచ్చినటువంటిది. ఇది లైలావతి కాలేజీ పైన ఇప్పుడు గత నెల కింద వచ్చినటువంటిది. గోకరాజు ఇంజనీరింగ్ కాలేజీ పైన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తంలో కంప్లైంట్ నెల 2 నెలల కింద వచ్చింది. గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మొత్తం మీద కంప్లైంట్ జరిగితే కంపల్సరీ దిగొచ్చి గోకరాజు ఇన్స్టిట్యూషన్ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి విషయం కూడా మనం అందరూ చూసినాం. అయినా కానీ అదే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో మళ్ళీ ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఆ కళాశాల యాజమాన్యాన్ని మేము అడుగుతున్నాం. నిబంధనల ప్రకారంగా విద్యార్థుల సర్టిఫికేట్లను పెట్టుకోకూడదు, కానీ సర్టిఫికేట్లను పెట్టుకొని సర్టిఫికేట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి గోకరాజు లైలావతి కళాశాల యాజమాన్యం పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం.